అనంతపురం జిల్లాకు కల్పతరువు జీవనాడి అయినటువంటి ఆర్డిటి ఈ ఉమ్మడి జిల్లా ప్రజలకు దూరం అవుతుందని చెప్పేసి ఇప్పటికే అనేక మంది కుల ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు, వామపక్ష పార్టీలు, అభ్యుదయవాదులు, ఆర్డిటి అభిమానులు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసిన సందర్భాలు అందరికీ తెలిసిన విషయమే. మరి అటువంటి సందర్భంలో ఆర్డిటి ఎఫ్సిఆర్ఏ మంజూరు చేయాలని చెప్పేసి ఇప్పటికే అసెంబ్లీలో కొంతమంది ఎమ్మెల్యేలు కూడా మాట్లాడడం శుభ పరిణామం. మరి మాటలకే పరిమితమైనారని చెప్పి మరి అలాగే అనంతపురం ఉమ్మడి జిల్లాకు సంబంధించి 14 మంది ఎమ్మెల్యేలు, 3 మంత్రులు, 2 ఎంపీలు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పక్కనే ఉంటున్నారు. కాబట్టి ఈరోజు రేపు జరిగే అసెంబ్లీ సమావేశాల్లో ఆర్డిటి ఎఫ్సిఆర్ఏ రిజిస్ట్రేషన్ విషయంపై చర్చించి అసెంబ్లీలో ఒక తీర్మానం చేయాలని చెప్పేసి ఆర్డిటి అఖిలపక్ష కమిటీ ద్వారా ఈరోజు తెలియజేయడం జరుగుతుంది. మరి ఇంతమంది 14 మంది ఎమ్మెల్యేలు, 3 మంత్రులు, 2 ఎంపీలు ఉన్నప్పటికీ కేవలం 4 ఎమ్మెల్యేలు మాత్రమే ఆర్డిటి గురించి మాట్లాడడం కూడా కొంచెం బాధ, ఆశ్చర్యానికి గురి చేస్తుంది. మరి ఇంత జరుగుతుంటే లక్షలాది మంది ఆర్డిటి దూరం అవుతే నిరాశ్రయులైతాం, పేదరికము లేకుంటే ఇతరత్ర ఉపయోగకరమైనటువంటి సదుపాయాలన్నీ ఆగిపోతాయని చెప్పేసి గొంతెత్తి వేలాది మంది రోడ్ల మీదకి వచ్చి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా కూడా చేయడం జరిగింది. మరి అటువంటి సందర్భంలో ఇప్పుడు 4 ఎమ్మెల్యేలు మాట్లాడారు. 4 కాదు 14 మంది మాట్లాడాలి, 2 ఎంపీలు కూడా మాట్లాడాలని చెప్పేసి ఆర్డిటి అఖిలపక్ష కమిటీగా తెలియజేస్తూ మరి అలాగే ముఖ్యమంత్రి గారితో కూడా ప్రకటన చేయించాలని చెప్పేసి కూడా ఈ ఆర్డిటి అఖిలపక్ష కమిటీగా కోరుకోవడం జరుగుతుంది. మరి ఒకవేళ ఈ ఆర్డిటి ఎఫ్సిఆర్ఏ రిజిస్ట్రేషన్ విషయంపై ముఖ్యమంత్రి గారితో మాట్లాడించకపోయినా, అసెంబ్లీలో తీర్మానం చేయించకపోతే ఈ 14 మంది ఎమ్మెల్యేలని, 2 ఎంపీలని ఈ అనంతపూర్ జిల్లా ప్రజలు క్షమించరని చెప్పేసి తెలియజేస్తూ మరి అటువంటి ఆలోచనలు మీరు రావాలి. ఖచ్చితంగా ఎఫ్సిఆర్ఏ రిజిస్ట్రేషన్ విషయంపై అసెంబ్లీలో తీర్మానం చేయించి ముఖ్యమంత్రితో బహిరంగ ప్రకటన ఆర్డిటిని కాపాడుతామనే రీతిలో ఇప్పించాలని చెప్పేసి కూడా ఆర్డిటి అఖిలపక్ష కమిటీగా తెలియజేస్తున్నాం. ఈ 2 జరగని పక్షంలో మీరు ఈ అనంతపూర్ జిల్లాకి అడుగు పెడితే మాత్రం ఈ ఉమ్మడి జిల్లాలోని పేద ప్రజలు మిమ్మల్ని క్షమించరు. అవసరమైతే ఎక్కడికెక్కడ మిమ్మల్ని అడ్డుకోవడం కానీ, ఆందోళనలో నిరసనలు వ్యక్తం చేయడం కానీ జరుగుతుందని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. ఇది ఒక అఖిలపక్ష కమిటీగా మాట్లాడుతున్నటువంటి మాటలు కాదు. మరి లక్షలాది మంది పేద ప్రజలు ఇప్పటికే ఆవేదన, బాధన, ఆందోళనలో ఉంటున్నారు. కాబట్టి వాళ్ళ నుంచి వచ్చే వ్యతిరేకత, నిరసన, ఆందోళనలో మీరు ఏ రకంగా ఎంత ఇబ్బంది పడతారో అనేది కూడా 14 మంది ఎమ్మెల్యేలు, 3 మంత్రులు, 2 ఎంపీలు గుర్తించుకోవాలని చెప్పేసి కూడా తెలియజేయడం జరుగుతుంది. మరి ఇంకా ఇప్పటికే నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, మరి ఏదో జరిగిపోతుంది ఆర్డిటికి అని చెప్పేసి ఇప్పటికే మాయ మాటలు చెప్పి మభ్యపెట్టిన సందర్భాలను కూడా గుర్తు చేసుకుంటూ మీరు మాటలు చెప్పి ఏదో మీడియాలో, ఏదో సోషల్ మీడియాలో కథనాలు వస్తే మేము ఒప్పుకునే పరిస్థితి లేదు. ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు నోటితో మాట్లాడి ఆర్డిటిని కాపాడుతాం, కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఆర్డిటి ఎఫ్సిఆర్ఏ రిజిస్ట్రేషన్ చేయించడానికి మేము ప్రయత్నం చేస్తాం. అవసరమైతే ఆర్డిటి కోసం మేము కూడా ఈ పేద ప్రజలు చేసే ఉద్యమంలో పాల్గొంటామనే రీతిలో కూటమి ప్రభుత్వం నాయకులు కలిసి రావాలని చెప్పేసి కూడా మేము తెలియజేస్తున్నాం. మరి చివరిగా ఒకే ఒక మాట, ఆర్డిటి ఎఫ్సిఆర్ఏ రిజిస్ట్రేషన్పై అసెంబ్లీలో తీర్మానం చేయించకపోతే, ముఖ్యమంత్రి గారితో మాట్లాడించకపోతే మాత్రం ఈ జిల్లా ప్రజలు ఎప్పటికీ మిమ్మల్ని క్షమించరని చెప్పేసి 14 మంది ఎమ్మెల్యేలు, 3 మంత్రులకి, 2 ఎంపీలకి తెలియజేస్తున్నాం. మీరు వచ్చే ప్రయాణంలో ఖచ్చితంగా మిమ్మల్ని అడ్డుకొని కూడా తీరుతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఆర్డిటి అఖిలపక్ష కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు ప్రెస్ మీట్ జరుగుతోంది. ఈ జిల్లాకు వరప్రసాద్ అయినటువంటి ఆర్డిటి సంస్థను కాపాడుకోవాలనేటువంటి దాని మీద రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపాలి. ఎమ్మెల్యేలు ఇక్కడ గెలిచినటువంటి 14 మంది ఎమ్మెల్యేలు దీని మీద స్పందించాలి, మాట్లాడాలనేది మనం కోరుతా ఉన్నాం. అయితే మాటల వరకే పరిమితం కాకోకుండా అసెంబ్లీలో తీర్మానం చేయాల్సినటువంటి బాధ్యత మన జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలది. అట్లాగే
ముఖ్యమంత్రి గారు మాట్లాడుకోకుండా ఏదో కార్యక్రమాలు చేసేటువంటి పనుల్లో డైరెక్షన్ చేస్తున్నారు, ఇదేదో రాజకీయమైనటువంటి దాని మీద మలుస్తున్నారు అనేటువంటి మాటలు చెప్తున్నారు. ఇది కాదు. ఈ జిల్లాకు సంబంధించిన ఆర్డిటి రక్షణ కోసం ముఖ్యమంత్రి గారు బహిరంగ ప్రకటన చేయాలి. అట్లాగే ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రజానికానికి ఉపయోగపడేటువంటి ఆర్డిటి సేవలు నిలిచిపోతున్నటువంటి క్రమంలో ఎఫ్సిఆర్ఏ రెన్యువల్ చేయడానికి ఆలస్యం అయితే మాత్రం రాష్ట్ర బడ్జెట్ నుంచి కేటాయించాల్సినటువంటి బడ్జెట్ని విడుదల చేయాలనేది అఖిలపక్ష కమిటీ తరఫున మేము కోరుతా ఉన్నాం. దీంట్లో ఎమ్మెల్యేలు స్పందన పై మాటలు ప్రకటనలు సోషల్ మీడియాలో మాట్లాడుతున్నారు. అసెంబ్లీలో ప్రజా వ్యతిరేకమైనటువంటి బడ్జెట్ని, ప్రజా వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలకు దానికి తగ్గట్టుటువంటి బిల్లులు పాస్ చేసుకుంటున్నారు. 13 గంటల పనిని పెంచుకుంటున్నారు. విశాఖకు సంబంధించినటువంటి ప్రైవేట్ పరం చేస్తే దాని మీద మాట్లాడే పరిస్థితులు మేము అడుగుతున్నాం. ప్రజలకు ఉపయోగపడేటువంటి ఆర్డిటికి సంబంధించినటువంటి దాని మీద తీర్మానం చేయాలి. తీర్మానం చేయకపోతే ఎక్కడికక్కడ అఖిలపక్ష కమిటీ ఇచ్చినటువంటి దాంట్లో కేవీపీఎస్గా పాల్గొంటూనే కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడానికి మా వంతు కృషి చేస్తాం. అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి ప్రెస్ క్లబ్ నందు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే అనంతపురం జిల్లాకి ఎన్నో సేవలు అందించినటువంటి ఆర్డిటి సంస్థ పైన ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు వైఖరిని మేము నిరసించడం కోసము దశల వారీగా ఉద్యమాలు కూడా చేయదలుచుకోవడానికి మేము కూడా ప్రకటన కూడా చేసుకోవడం జరిగింది. కాకపోతే ఎన్ని ఉద్యమాలు చేసినప్పటికీ కేంద్ర రాష్ట్రంలో ఉన్నటువంటి పెద్దలు ఎవరు కూడా నిమ్మక నీరెక్కినట్టుగా వ్యవహరించడం అనేది సరైనటువంటి పద్ధతి కాదు. మీకు ఆర్డిటి పడినటువంటి స్పష్టమైన వైఖరిని మీ సీఎం గారితో, మీ డిప్యూటీ సీఎం గారితో ఎందుకు చెప్పించలేకుండా ఉన్నారో ఒక్కసారి ఆలోచన చేసుకోవాలా. ఈ అనంతపురం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు 14 మంది ఉన్నారు, ఎంపీలు 2 ఉన్నారు, మినిస్టర్లు ఉన్నప్పటికీ కూడా అసెంబ్లీలో 4 మాత్రం మాట్లాడినారు తప్ప మిగతా వాళ్ళు మాట్లాడడానికి ఎందుకు మీకు నోరు రావడం లేదు? ఆర్డిటి సంస్థ పేద ప్రజల కోసము పని చేస్తుంటే మీకు ఇష్టం లేదా? ఇలాంటి సంస్థను దేశం దాటించి పంపించడానికి మీరు ఏమన్నా కంకణం కట్టుకున్నారా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి అనేది ఒక్కసారి ఆలోచించుకొని, మీకు ఆర్డిటి సంస్థ పైన ప్రేమాభిమానం ఉంటే ఆర్డిటి సంస్థను కొనసాగించి పేద ప్రజలకి న్యాయం చేయాలనే ఒక ఆలోచన మీకుంటే మీ సీఎం గారితో ప్రకటన చేయించండి. అప్పుడు మీకు ఈ జిల్లాలో ఉన్నటువంటి ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి ప్రజలు మిమ్మల్ని హర్షిస్తారు. లేని పక్షంలో ప్రజాగ్రహానికి మీరు గురవుతారు. ఎక్కడ మీరు వెళ్ళినా కూడా అడ్డుకునే పరిస్థితి ప్రజలందరూ కూడా ఇప్పటికే సంసిద్ధమైనారు. దయచేసి ఇప్పటికైనా కానీ మీ సీఎం గారితో అసెంబ్లీ అయిపోయే లోపల స్పష్టంగా మీ వైఖరిని తెలియజేసి అప్పుడు ప్రజల్లోకి రావండి, అప్పుడు జిల్లాలకు అడుగు పెట్టండి. లేని పక్షంలో మాకున్నటువంటి ఆర్డిటి సంస్థ ద్వారా లబ్ధి ఉన్న ప్రజల తరపున మేమందరం కూడా కలిసికట్టుగా ఉండి మిమ్మల్ని అడ్డుకోవడానికి ఇక్కడ ఈ రాష్ట్రం ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు గోబ్యాక్ అనడానికి కూడా మేమందరం కూడా సిద్ధంగా ఉంటామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఉద్యమ నమస్కారం. మా బాధను, ఆవేదనను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తెలియజేయడానికి ముందుకొస్తున్నటువంటి మీడియా మిత్రులకు, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు, లేదంటే పత్రికా విలేకరులకు ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఆర్డిటి అఖిలపక్ష కమిటీ తరఫున మేము ఒకటే తెలియజేస్తున్నాం. 4 ఎమ్మెల్యేలు అసెంబ్లీలో మాట్లాడినందుకు మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. చాలా సంతోషంగా ఉన్నది. అదేవిధంగా లోకేష్ సార్ దగ్గర ఫోటోలు దిగి సోషల్ మీడియాలో హామీ ఇచ్చినాడని చెప్పి అంటున్నారు. కానీ వీళ్ళు మాట్లాడుతున్నారు. కానీ లోకేష్ గారు కానీ, లేదంటే పవన్ కళ్యాణ్ గారు కానీ, సీఎం చంద్రబాబు నాయుడు గారు కానీ వాళ్ళు నిమ్మకు నీరెక్కినట్టు ఉంటే ఇక్కడ వీళ్ళు మాత్రం చెలుపు డబ్బాలు కొట్టుకుంటూ సోషల్ మీడియాలో పూర్తిగా అది ప్రచారం చేయడం అనేది చాలా దుర్మార్గమైన అంశం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి 14 నియోజకవర్గాలలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అన్ని కులాల ప్రజలకు ఒకటే పిలుపునిస్తున్నాం. మేము అఖిలపక్ష కమిటీ తరఫున 14 మంది ఎమ్మెల్యేలను, ఎంపీలను, 3 మంత్రులను జిల్లాకు రాకుండా అడ్డుకుందామని చెప్పి ఈ కమిటీ తరఫున మేము పిలుపునిస్తున్నాం. కాబట్టి ప్రజలు కూడా ఎక్కడ వచ్చినా కూడా అధికార పార్టీ కూటమి ప్రభుత్వం నాయకులు ఎక్కడ వచ్చినా కూడా అడ్డుకొని వారిని తరిమి కొట్టనని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఎఫ్సిఆర్ఏ రెన్యువల్ చేసుకునే అనంతపూర్ జిల్లాలోకి అడుగు పెట్టాలని చెప్పేసి కూటమి ప్రభుత్వం నాయకులకు హెచ్చరిస్తున్నాం. లేని పక్షంలో వాళ్ళు అనంతపూర్కు వస్తే మాత్రం ఎక్కడికక్కడ వాళ్ళ ఇండ్లు ముట్టడిస్తాం. వాళ్ళు నియోజకవర్గాలలో తిరిగితే కూడా ప్రజలతో తిరగబడి ప్రజలందరూ కలిసి వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్రజల ఆగ్రహానికి గురి కాకముందే ఎఫ్సిఆర్ఐ రెన్యువల్ చేయించుకొని వస్తే వారికి మంచి పేరు ఉంటుంది ప్రభుత్వానికి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే మొన్నటి రోజున పక్క దేశంలో చూశారు,
ప్రజలు తిరగబడితే ఎమ్మెల్యేలు లేదు, మంత్రులు లేదు, మినిస్టర్ లేరు. ఆఖరికి ప్రధానమంత్రి కూడా దాక్కొని వెళ్ళిపోయినాడు పోలీసులు అడ్డం పెట్టుకొని. కాబట్టి ఆ పరిస్థితి అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకు రాకూడదని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి వారిని ప్రశ్నించడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ 14 నియోజకవర్గాలలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఏ ప్రజాప్రతినిధి ఎమ్మెల్యేలు మంత్రులు వస్తే కూడా అడ్డుకోండి అని చెప్పి ఈ సందర్భంగా పిలుపునిస్తూ జై భీమ్. ఆర్డిటి ఎఫ్ఐఆర్ని రెన్యువల్ చేయాలనేటువంటి ఉద్దేశంతో దాదాపు 2-3 నెలల నుంచి అనేక ఉద్యమాలు చేసి ప్రజలు నడి రోడ్లకు వచ్చి జిల్లా అంతా నడిచి కలెక్టరేట్ వరకు చేయడం జరిగింది. కాబట్టి కానీ ఇక్కడ జిల్లాలో ఉండబడినటువంటి ఎమ్మెల్యేలు ఒక 4 ఎమ్మెల్యేలు మాట్లాడినారు. వాళ్ళకి జిల్లా ప్రజలు స్వాగతం పలుకుతారు. కానీ 4 కాదు, ఇక్కడ ఉండే ఎమ్మెల్యేలు 14 మంది ఎమ్మెల్యేలు, 2 ఎంపీలు, వీటిలో 3 మంత్రులు, వీరందరూ కూడా ఉమ్మడిగా అసెంబ్లీలో మాట్లాడాలి. ఇప్పుడు అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రిని, కూటమి ప్రభుత్వాన్ని, ఉప ముఖ్యమంత్రిని ఒప్పించి అసెంబ్లీలో తీర్మానం చేసి మన ప్రధానమంత్రిని ఒప్పించే విధంగా చొరవ చూపాలని చెప్పనని, అప్పుడే ఈ జిల్లాలో గెలిచినందుకు ప్రజలు ఓట్లేసి మీకు గెలిచినందుకు మీకు పదవుల్లో కూర్చోబెట్టినందుకు ప్రజలకు మంచి చేసిన వాళ్ళు అవుతారు. ఆర్డిటి పేద ప్రజల కోసము అనేక సంక్షేమ కార్యక్రమాలు దాదాపుగా 180-190 కార్యక్రమాలు ప్రభుత్వాలు చేయనటువంటి కార్యక్రమాలు ప్రజలకు అందించింది. కాబట్టి ఇప్పుడే ఇంతలోనే కనీసము హాస్పిటల్ అంటే చాలా ప్రమాదమైనటువంటి బతుకు తెరువులు బతికి ప్రాణాలు పోయే స్థితిలో ప్రాణాలు నిలబెట్టి ఆసుపత్రిని మూతేయాలని చెప్పనని కార్యక్రమాన్ని కూడా మొదలైంది. కాబట్టి దీన్ని వెంటనే నిలుపుదల చేసి ఈ ప్రభుత్వము, కూటమి ప్రభుత్వము దాదాపుగా ఒక 500 కోట్లు ఆసుపత్రికి కేటాయించాలి అర్జెంటుగా ఈ అసెంబ్లీలోనే అని చెప్పనని మేము తెలియజేస్తున్నాము. ప్రభుత్వానికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, ప్రజలకి మంచి చేసే అనంతపురం జిల్లాలో కనీసము ప్రజలకు మంచి చేసే విధంగా ప్రభుత్వం స్పందించాలి. వెంటనే ముఖ్యమంత్రి దీనిపై స్పందించి వెంటనే ఆయన ప్రెస్ మూలకంగా తెలియజేయాలని చెప్పనని ముఖ్యమంత్రికి మనము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. లేదంటే ప్రజలు మాత్రం అంచెలంచెలుగా ఉద్యమాలు చేసేదానికి ఎనుకాడబోమని చెప్పనని తెలియజేసుకుంటూ నేను ఈ అవకాశం ఇచ్చినటువంటి ఇక్కడ ఉండబడినటువంటి ప్రెస్ వాళ్ళకి, ఇక్కడ వచ్చినటువంటి అఖిలపక్ష కమిటీ ప్రజలందరికీ, నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సభ కార్యక్రమాన్ని మన కన్వీనర్గా మన సాకే హరిగారి ఆధ్వర్యంలో జరిగినందుకు ఆయనకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఆర్డిటి పరిరక్షణ విషయంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు మాట్లాడుతున్న మాటలు చాలా హాస్యాస్పదంగా ఉన్నాయి. మేము అమిత్ షాను కలిసినాం, సమస్య పరిష్కారం అయిపోయింది. లోకేష్ను కలిసినాం, సమస్య పరిష్కారం అయిపోయింది. మేము అసెంబ్లీలో మాట్లాడినాం, పరిష్కారం అయిపోయింది. ఈ మాటలు ఆర్డిటి పరిరక్షణ కమిటీ తీసుకున్నటువంటి ఉద్యమ కార్యాచరణ పైన నీళ్లు చల్లడానికి తప్ప ఇందులో ఏమాత్రం చిత్తశుద్ధి లేదని ఈ జిల్లా ప్రజానీకము, ఇప్పటికే ఉద్యమంలో ఉన్నటువంటి దళిత వర్గము అందరూ కూడా అభిప్రాయపడతా ఉన్నారు. ప్రజలు కూడా అదే అనుకుంటా ఉన్నారు. మీ మాటల్లో ఏమాత్రం చిత్తశుద్ధి లేదు. మీ మాటల్లో చిత్తశుద్ధి ఉంటే ఇన్ని రోజులు ఎందుకు పడతా ఉంది? కేంద్రంలో మీరే ఉన్నారు, రాష్ట్రంలో మీరే ఉన్నారు. ఎఫ్సిఆర్ఏ రెన్యువల్ చేయడానికి ఇన్ని కథలు చెప్పాల్సినట్టు అవసరం ఏముంది? ప్రజలందరూ కూడా రోడ్లలోకి రావాల్సినట్టు అవసరం ఏముంది? పోలీసు వాళ్ళు మమ్మల్ని హెచ్చరించాల్సినటువంటి అవసరం ఏముంది? మీరు ఆ ఉద్యమం చేయకూడదు, ఈ ఉద్యమం చేయకూడదు, అక్కడికి పోకూడదు, కండిషన్లు పెట్టాల్సిన అవసరం ఏది? మాకేం పొద్దుబాకేమన్నా ప్రజలు బయటకు వస్తున్నారా? 50 సంవత్సరాలుగా సేవలు పొందినటువంటి ప్రజలు, అసలుకు మనము ఒక 2 ఏళ్ళు అన్నం పెడితేనే మర్చిపోయినటువంటి మానవత్వం ఉండేటువంటి, మనస్తత్వం ఉండేటువంటి మనుషులకి 50 సంవత్సరాలు సాగినటువంటి ఆర్డిటి సంక్షోభంలో పడితే దాంతో లబ్ధి పొందినటువంటి ప్రజలు ఏ విధంగా ఉంటారనుకుంటున్నారు వీళ్ళు? కాబట్టి వీళ్ళకు ప్రజలంటే లెక్కలేదు, ప్రజా ఉద్యమం అంటే లెక్కలేదు. నిస్సిగ్గుగా ఈరోజు దీన్ని నీరుగార్చడం కోసం మాట్లాడే మాటలు మంచిది కాదు. అందుకే రేపు జనాలు మళ్ళీ కూడా 29వ తేదీ కేంద్ర కార్యాలయాలు ముట్టడి చేస్తూ ఉన్నారు. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుందంటే ఎవరు కారణం అంటున్నాం? ఈ ప్రభుత్వం కారణం కాదా?
మరి రెన్యువల్ చేయండి. మేము ఎందుకు చేస్తాం? కేంద్ర కార్యాలయాల దగ్గరికి మాకేం పని ఉంటుంది? నేషనల్ హైవేస్ మేము ఎందుకు బంద్ చేయాల్సిన అవసరం ఉంది? కాబట్టి ఈ ఉద్యమాలు ఆపాలంటే ఉత్తమాటలు కాదు, FCRAని రెన్యువల్ చేయండి. మీ చేతుల్లో ఉంది, మీ అధికారం ఉంది, మీరు చేయండి. మీ చిత్తశుద్ధిని తెలియజేస్తే అప్పుడు ఈ ఉద్యమ కార్యాచరణ ఉపసంహరించుకుంటారు. కానీ రోజుకోగా మాయ మాటలు చెప్పి ఈ ఉద్యమాన్ని ఏమాత్రం ఆపలేవని చెప్పి నేను తెలియజేస్తున్నాను. మిత్రులకు నమస్కారాలు. ప్రధానంగా ఈ ఉమ్మడి జిల్లాలో సేవ్ RDT కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం అఖిలపక్ష కమిటీ తరఫున. ప్రధానంగా ఎందుకంటే ఇప్పుడు అసెంబ్లీలో 4 ఎమ్మెల్యేలు మాట్లాడేదే కాదు, అసెంబ్లీలో తీర్మానం చేయాలని చెప్పి అఖిలపక్ష కమిటీగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ప్రధానంగా 50 సంవత్సరాల నుంచి ఉమ్మడి జిల్లాలో RDT గ్రామీణ ప్రాంత ప్రజల కోసం సేవ చేస్తుంది. అలాంటి RDTని రక్షించాలని చెప్పేసి, అదేవిధంగా RDT ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ప్రజలకు ఉపయోగపడే పద్ధతులు నడుస్తున్న హాస్పిటల్స్ కూడా రాష్ట్ర ప్రభుత్వం 500 కోట్లు కేటాయించాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కావచ్చు, ఉప ముఖ్యమంత్రి కావచ్చు, నారా లోకేష్ కావచ్చు, వీళ్ళు ముగ్గురు కూడా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి FCRAని రెన్యువల్ చేసే పద్ధతులు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. RDT పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసినందుకు మేము అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ముఖ్యంగా RDT అంటే ఏమైనా ఇది రాజకీయ పార్టీనా? ఒకవేళ మీరు దీని మీద కక్ష సాధింపులు ఉంటే కన్నా ఇది ప్రజల పెన్నిధి అయినటువంటి ఆశాజ్యోతి అయినటువంటి మన పెరార్ గారు పెట్టినటువంటి పేదలకు సేవ చేయడమే కానీ రాజకీయాల్లో నిలబడడానికి కానీ రాజకీయం చేయడం కానీ చేయడం లేదు. పేద ప్రజలు సేవ చేయడమే కదా. అలాంటప్పుడు ఇక్కడికి వచ్చి RDT వచ్చి 56 సంవత్సరాలు అవుతుంది. ఈడ ఉన్నటువంటి జిల్లాలో ఉన్నటువంటి అందరికీ తెలిసిందే, రాజకీయంగా ప్రతి ఒక్కరికి తెలిసిందే. అయినా కూడా దీనికి ఎందుకు కపట ప్రేమ చూపిస్తున్నారు? మాకు చాలా బాధేస్తుంది. ఇన్ని సంవత్సరాలు ఉంటే మీకు ఓట్లు ఇచ్చినారు, మిమ్మల్ని గెలిపించినారు, మీ ఎమ్మెల్యేగా చూసినారు. ఈరోజు ఇంత చేసినా కూడా ఎందుకు కపట ప్రేమ చూపిస్తున్నారు? అయ్యా మీరు దయచేసి మీ మనసులో ఉండేవి ఏదో బయట చెప్పండి. మేము ఏదో దీనికి ఏం చేయాలని మేము మార్గం మళ్ళీ దీన్ని చూసుకున్నాము. అంతేగాని రేపు మన్నాడు పెట్టుకున్నా ఆడ వచ్చి RDTలో అక్కడ ఉన్న హాస్పిటల్లో ఎంతమంది ప్రజలు వాళ్ళ ఘోషలు వాళ్ళ ఆవేదన చూడపండి ఒకసారి. ఎంతమంది ఏమో ఆవేదన చెప్తున్నారు. ఇదేమైనా సేవలు చేసేదే కదా, వేరే చేయడం లేదు కదా. ఏమైనా తాగుబోతులు లేకపోతే రౌడీలకి తయారు చేస్తుంటే అవునబ్బా ఈ RDT సమస్య ఇట్లా తాగుబోతులకి రౌడీలకి దొంగలు రెడీ చేస్తుంది అనుకునేది. ఇది సేవా కార్యక్రమం, సేవల్ని పునరుద్ధరించాలి కానీ మీరు దీన్ని తగ్గించే ప్రయత్నాలు చేయకండి. దయచేసి మీరు ఒకటే చెప్తున్నాను, ఈరోజు 3 పార్టీలు కూటమి పార్టీలు ఉన్నాయి, మిగతా పార్టీలు కూడా ఒకటే. మీరు ఇన్నాళ్ళు చూశారు ఈ RDT సమస్య ఏమనేది. ఈ RDT సమస్య మీద మీరు ప్రేమ ఉంటే, నిజంగా మీకు ప్రేమ ఉంటే కదా వెంటనే మీరు అందరూ కలిసి కట్టిగా ఈ FCRAని రెన్యువల్ చేసేందుకు మీరంతా ప్రయత్నాలు చేయాలి, చేసి తీరాలి. లేని పక్షంలో పెద్ద ఎత్తున మేము కేంద్ర కార్యాలయాలు కానీ ఇక్కడ ఉన్నటువంటి మిగతా పార్టీలు అందరికీ మేము వాళ్ళ ఇళ్ళ ముట్టడిస్తాము. ఈ FCR రెన్యువల్ చేసేంత వరకు మా ప్రాణాన్ని అర్పించడానికి ముందుంటామని చెప్పి తెలుపుకుంటాను. జై భీమ్. ఈరోజు పేదలకు అండగా ఉండే RDT సంస్థ నిర్వీర్యమయ్యడానికి కూటమి ప్రభుత్వము ప్రయత్నం చేస్తుందనేది అర్థమవుతా ఉంది. పేద ప్రజలు ఎంతమంది లబ్ధి పొందుతున్నారో మీ అందరికీ తెలుసు. ప్రభుత్వాలు చేయని కార్యక్రమాలన్నీ కూడా RDT సంస్థ 56 సంవత్సరాల నుంచి పేదలకు అండగా ఉంది. ఈ విషయాన్ని ప్రజాప్రతినిధులకు అందరికీ తెలుసు. మరి ఇలాంటి సంస్థను రెన్యువల్ చేయడానికి మీకు మాట రాలేదంటే అసెంబ్లీలో మరి మిమ్మల్ని ఏమనాలో అర్థం కాలేదు. మీరు చెప్పడం కాదు, అక్కడ ప్రభుత్వం తరఫున మీరందరూ కూడా ముఖ్యమంత్రి గారితో చెప్పించాలి. నారా లోకేష్ గారితో కానీ తర్వాత పవన్ కళ్యాణ్ గారితో కానీ మీరు అసెంబ్లీలో చెప్పిస్తే తప్ప మిమ్మల్ని నమ్మే ప్రసక్తి లేదు. మీరు ప్రజల ఆగ్రహానికి గురి కాకుండా ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకొని ఈరోజు కానీ రేపు కానీ ఈ నిర్ణయం తీసుకోవాలని మేము ఈ సందర్భంగా మీకు హెచ్చరిస్తున్నాం. లేని పక్షంలో ప్రజల ఆగ్రహానికి గురి అవుతారు. మీరు అనంతపురం జిల్లాకు ఏ మంత్రి కానీ ఏ ఎమ్మెల్యే కానీ ఏ ఎంపీలు కూడా రాకుండా అందరం అడ్డుకుంటామని ఈ సందర్భంగా మీకు హెచ్చరికలు జారీ చేస్తున్నాం. జై భీమ్. RDT సంస్థ FCRA రెన్యువల్ విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మొద్దు నిద్ర వీడాలని చెప్పి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి డిమాండ్ చేస్తూ ఉంది. ఎడారి ప్రాంతమైనటువంటి అనంతపురం జిల్లాలో ఒక స్వచ్ఛంద సంస్థ ప్రత్యేకంగా పేద బడుగు బలహీన వర్గాల కోసం విద్య
వైద్యం, సంక్షేమ రంగాలలో ప్రభుత్వంతో పాటు పోటీ పడి పేద ప్రజలను అభివృద్ధి పథంలో నడిపిస్తున్నటువంటి ఈ సంస్థకు కేంద్ర ప్రభుత్వం FCRA రెన్యువల్ చేయకుండా ఇబ్బందులు పెడుతున్నటువంటి పరిస్థితి గత 6 నెలల నుంచి ఉద్యమాలు చేస్తున్నటువంటి అనంతపురం జిల్లాలో ప్రజలు రోడ్డు మీదకి వచ్చి ఎమ్మెల్యేలను, ఎంపీలను నిలదీయక మునుపే పార్టీలు ఏవైనా వారి యొక్క ఉనికి కోసం మాట్లాడేటువంటి విషయాలు ప్రజలు కూడా అర్థం చేసుకొని ఈరోజు ముఖ్యమంత్రి కావచ్చు, ప్రధానమంత్రి కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ ప్రలోభాల కోసం ప్రజలను మభ్యపెట్టేటువంటి మాటలు మాట్లాడితే మరి రాబోయే కాలంలో వాళ్ళ మీద తిరగబడక తప్పదని చెప్పి ఈ సందర్భంగా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మరి ప్రత్యేకంగా మరి అఖిలపక్ష కమిటీ ఆధ్వర్యంలో హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ప్రజలు తిరగబడక మునిపే ప్రభుత్వాలు మేల్కొని FCRAని రెన్యువల్ చేసి అనంతపురం ఎడారి ప్రాంతాన్ని కాపాడాల్సిన బాధ్యత మరి ప్రభుత్వాలకు ఉందని చెప్పి ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీలు కానీ లేదా కేంద్రంలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలు కానీ ప్రత్యేకంగా దృష్టి పెట్టి మరి అధికారంలో ఉన్నటువంటి పార్టీలకు బుద్ధి వచ్చే విధంగా మరి ఈ యొక్క RDT FCRAని రెన్యువల్ చేసే విధంగా మరి చొరవ తీసుకొని ఉద్యమానికి బాటలు వేయాలని చెప్పి ఈ సందర్భంగా ప్రతిపక్ష పార్టీలకు పిలుపునిస్తున్నాం. అఖిలపక్ష సమావేశంలో ప్రత్యేకంగా అన్ని పార్టీలు ఏకమైన ఇప్పటిదాకా ఏ ప్రభుత్వం కూడా అది రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఇంతవరకు ఎలాంటి చొరవ చూపుకోకుండా తూతూ మంత్రంగా ఎమ్మెల్యేలతో మాట్లాడడం కానీ శాసనసభలో మాట్లాడడం కానీ మరి అది ఈ యొక్క ప్రజలను మభ్యపెట్టే విధంగా ఉందే తప్ప అది కార్యాచరణకు రూపొందించలేదని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. అందుకనే ఇప్పుడున్నటువంటి NDA ప్రభుత్వానికి ప్రత్యేకంగా తెలియజేసుకుంటూ మరి ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఒక బృందాన్ని మరి ఢిల్లీకి తీసుకెళ్లి వెంటనే FCRAని రెన్యువల్ చేసే విధంగా మరి చర్యలు తీసుకోవాలని చెప్పి NDA కూటమి ప్రభుత్వానికి ప్రత్యేకంగా తెలియజేసుకుంటూ జై మాదిగా, జై మందకృష్ణ మాదిగా, జై మహాజన్ అఖిలపక్ష కమిటీ. RDT FCRA వెంటనే రెన్యువల్ చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. వాళ్ళు స్వలాభాల కోసం అసెంబ్లీలో వాళ్ళ సొంత స్వలాభాల కోసం మాట్లాడుతున్నారు తప్ప దాదాపు అనంతపురం ఉమ్మడి జిల్లాలో 10 లక్షల మంది ఇబ్బంది పడుతున్నారు. SC STలు ఇబ్బంది పడుతున్నారు, రోడ్డు ఎక్కుతున్నారు అనేది కూడా కొద్దిగా కూడా ఇంకిత జ్ఞానం లేకుండా అసెంబ్లీలో ప్రవర్తిస్తున్నారు. 3-4 ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు తప్ప ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా మాట్లాడడం లేదు. మీరు ఈ విధంగా ఇట్లే చేస్తే మీరు ఈ అనంతపూర్ జిల్లాకి మిమ్మల్ని అడ్డుకుంటాం. అనంతపురం జిల్లా బార్డర్లో సరిహద్దుల్లో మీ వెహికల్స్ కానీ మిమ్మల్ని కానీ రానియకుండా SC ST సంఘాలు, SC ST అఖిలపక్ష సమావేశం అంతా అక్కడ వచ్చి మేము ధర్నాకు కూడా హైవేని దిగ్బంధం చేస్తామని డిమాండ్ చేస్తున్నాము. మీరు ఏం చేస్తారో ఏమో, కాళ్ళ పట్టుకుంటారో వేళ్ళే పట్టుకుంటారో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని మీరు ఒప్పించి వెంటనే రెన్యువల్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ యొక్క అఖిలపక్షం చేపట్టిన RDT సమస్యకి వెంటనే FCRA రెన్యువల్ చేయాలనే ఈ యొక్క ఉద్యమానికి బహుజన్ సమాజ్ పార్టీ తరఫున మేము మద్దతు పలుకుతున్నాము. బహుజన్ సమాజ్ పార్టీ దేశంలోనే అతిపెద్ద జాతీయ పార్టీ. ఇక్కడ అనంతపురంలో జరుగుతున్న ఈ యొక్క ఉద్యమానికి మా పార్టీ తరఫున కూడా ఈ అఖిలపక్ష సమావేశం తరఫున మేము మద్దతు తెలుపుతూ ప్రజాస్వామ్య వ్యవస్థలో అనంతపురంలో ప్రజలు కోరుకుంటున్నారు, మాకు సేవ చేస్తున్న RDT యొక్క పనులు కానీ RDT యొక్క FCRAని కానీ రెన్యువల్ చేయండి అని ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలు కోరుకుంటున్నా కూడా ఈ యొక్క ప్రభుత్వాలు ప్రజాస్వామ్య వ్యవస్థను నీరుగారుస్తూ వాళ్ళ యొక్క హక్కులను వారు కోరుకున్న విధంగా వారికి కల్పించకుండా ఈ RDTని అడ్డుకోవడము చాలా దారుణమైన విషయంగా బహుజన్ సమాజ్ పార్టీ తరఫున మేము తెలియజేస్తున్నాము. అంతేకాకుండా గత 50 సంవత్సరాలుగా RDT అనే సమస్య కేవలం సేవ మాత్రమే చేసుకుంటూ ఎటువంటి డైవర్షన్స్, ఎటువంటి ఇబ్బందులు లేకోకుండా సేవ మాత్రమే చేస్తున్న ఈ యొక్క RDT సంస్థ తన యొక్క సుస్థిరమైన స్థావరాలను, బిల్డింగ్లను, తర్వాత వ్యవస్థను పూర్తిగా ఇక్కడ ఏర్పాటు చేసుకుని ప్రభుత్వానికి సమాంతరంగా పనిచేస్తుంది. పేద ప్రజలు SC ST BC మైనార్టీలకు విద్య, వైద్యము, వ్యవసాయము, సంక్షేమము అందిస్తూ ఎంతో
కృషి చేస్తున్న ఈ యొక్క ఆర్డిటి సమస్య ఎఫ్సిఆర్ఐ నిలుపుదల చేయడము ఈ యొక్క ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని ఈ విధంగా తెలియజేసుకుంటూ, అంతేకాకుండా ఆర్డిటి సమస్యకు మాత్రమే ఎఫ్సిఆర్ఐ నిలుపుదల చేశారు. దేశంలో చాలా స్వచ్ఛంద సంస్థలు నడుస్తున్నాయి, ఈ జిల్లాలో కూడా చాలా స్వచ్ఛంద సంస్థలు నడుస్తున్నాయి. వాటికి ఎఫ్సిఆర్ఐ రెన్యువల్ ఉంది, కేవలం ఆర్డిటికి మాత్రమే ఎఫ్సిఆర్ఐ లేకపోవడం అనేది దీని వెనుక ఏం కుట్ర జరుగుతున్నది ఈ యొక్క ప్రభుత్వాలు తెలియజేయాలని కూటమి ప్రభుత్వం కూడా 2 నెలల నుంచి ఈ యొక్క అఖిలపక్షము సంఘాలు అన్నీ కూడా ఆర్డిటి కోసం ప్రజల కోసం ఇంత ఉద్యమం చేస్తుంటే వాళ్ళకి నిమ్మకు నీరెత్తినట్లు చీమ కుట్టినట్లు కూడా లేదు. దీనికి వెంటనే ఇక్కడ ఉన్న తెలుగుదేశము, బీజేపీ, జనసేన కూటమి నాయకులు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, బీజేపీ మాధవరావు కావచ్చు, వెంటనే మీరు ఆ ఎఫ్సిఆర్ఐ ఖచ్చితంగా రెన్యువల్ చేసే విధంగా ప్రభుత్వం మీద మీరు ఒత్తిడి తేవాలని బహుజన్ సమాజ్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఆర్డిటి స్టాఫ్ని ముఖ్యంగా ఈరోజు మీడియా మిత్రులందరికీ నమస్కారాలు. ఈరోజు అఖిలపక్ష సమావేశం ముఖ్య ఉద్దేశం ఏమంటే, మన అసెంబ్లీలో కొంతమంది ఎమ్మెల్యేలు కంటి తుడుపుగా మాట్లాడడం జరిగింది ఆర్డిటికి ఎఫ్సిఆర్ఐ పునరుద్ధరించాలని. కానీ అది కావాల్సింది మా అందరికీ. ముఖ్యమంత్రితో కానీ, తర్వాత లోకేష్తో కానీ, తర్వాత పవన్ కళ్యాణ్తో కానీ వాయిస్ ఇప్పించాలని చెప్పి కోరుకుంటున్నాం. అలా ఇప్పించిన పక్షంలో మీరు అక్కడ సమావేశాలు అయిపోయిన తర్వాత జిల్లాలోకి వస్తే మిమ్మల్ని అడ్డుకోవడానికి సిద్ధంగా ఉన్నారు ప్రజలనే తెలియజేయడానికే ఈ ప్రెస్ మీట్ అని చెప్పి తెలియజేస్తున్నాము. దయచేసి ఖచ్చితంగా మీరు ఏదో ఒక వాగ్దానం కానీ, తీర్మానం కానీ, గట్టి మాట తీసుకొని వస్తే తప్ప జిల్లాలో మిమ్మల్ని కదలనివ్వమని చెప్పేసి అనంతపురంలో ఉన్నటువంటి పేద ప్రజలందరి తరపున తెలియపడుతున్నామని చెప్పేసి అఖిలపక్ష సందర్భంగా మేము ఉద్ఘాటిస్తున్నాము. కాబట్టి దయచేసి మీరు ఈ ఆర్డిటి ఎఫ్సిఆర్ఐని వెంటనే పునరుద్ధరించడానికి మీరందరూ ప్రయత్నం చేయాలి, గట్టి ప్రయత్నం చేయాలనే ఉద్దేశంతోనే ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. మీ ఇదే నా నమస్కారాలు. థ్యాంక్ యూ.